హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఇది చూశారు కదా, తోటకూర. ముందు ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక 8-6 రెమ్మల వరకు వెల్లుల్లి, తెల్లగా కనిపిస్తున్నాయి కదా, వెల్లుల్లి ముక్కలు కోసేసాను. అలాగే ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసాను పోపు. అది అయిన తర్వాత ఒక 4 కట్టలు తోటకూర ఇది కోసి ఇలాగా చిన్న ముక్కలుగా కోసి వేయించుకోండి. మగ్గుతుంది కదా, మరి కొంచెం మూత పెట్టి మగ్గించడం. ఆకుకూరలకు ఎప్పుడైనా మూత పూర్తిగా పెట్టకూడదు. ఒక రకమైన విటమిన్ బయటకు పోవాలి అది. అందుకోసం మనం ఇలా ఓలు ఉన్నదైనా లేకపోతే కొంచెం తగ్గించైనా ఆకుకూరలకి మూత పెట్టాలి. దీనికి ఆల్రెడీ ఓలు ఉంది కాబట్టి పర్లేదు. ఇలా మరొక 2 నిమిషాలు మగ్గించడం. తర్వాత చూద్దరు కానీ తోటకూర ఎగ్ పోరట్ అంటారు కదా, అది చేసుకుందాం. దానికోసం నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇదిగోండి, 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇది కొంచెం తోటకూర వేగాలి. వేగిన తర్వాత వేసుకుందాం. తోటకూర వేగింది. దీంట్లోనే టేస్ట్కి తగినంత వేయడం కోసం నేను కొంచెం సాల్ట్ ముందు వేసాను. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఎగ్ వేస్తాం కదా, దానికి కూడా సరిపోయినట్టు కారం కూడా అలాగే టేస్ట్కి తగినంత వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేసాను. ఇది బాగా కలుపుకుంది. పసుపు ఆల్రెడీ వేసాం కదా. చాలా సింపుల్గా ఇంట్లో ఒక 2-3 ఎగ్స్ ఉన్నాయనుకోండి, ఇలాగ ఆకుకూర ఉంటే ఆకుకూర పిల్లలు తినరు. తిన్నప్పుడు ఏం చేయాలి, మనకి తోటకూర తినాలి పిల్లలు. ఎగ్ కూడా తింటే మంచిదే అంటారు కాబట్టి ఎగ్ని వేసారనుకోండి, పిల్లలు ఎగ్స్ చాలామంది ఇష్టపడతారు. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇలాగ ఆకుకూరలు ఇలా వేగిన తర్వాత ఎగ్ వేసామంటే ఆ 2 విధాలు కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం కూడా పెట్టినట్టు ఆకుకూరలను కూడా పిల్లలతో తినిపించినట్టు అవుతుంది. ఇప్పుడు ఎగ్స్ ఇందులో కొట్టి వేసుకుందాం. ఇలాగా చూసారు కదా, 3 ఎగ్స్. దాంట్లోనే ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా మనం జీరా వేసాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది 1 స్పూను ధనియాల పొడి, వేయించి కొట్టి ఉంచుకున్న జీరా పొడి 1/4 స్పూన్ వేయండి. వేయిపోయినా కూడా మనకి ఈ తోటకూర ఎగ్ కర్రీ టేస్ట్ మారదు, చాలా బాగుంటుంది. ఇలాగా కలుపుకోవాలి. ఇంకా పిల్లలు ఆకుకూర వద్దు అనరు. ఇలా చేయండి. ఏ ఆకుకూరలో కూడా ఇలా మనం ఎగ్స్ వేసామంటే మనకి ముందు కొన్ని మన వీడియోస్లో కూడా ఉంటాయి. పాలకూరతో చేసినట్టున్నాను నేను. పాలకూర ఎగ్ ఆమ్లెట్, పాలకూర ఎగ్ ఉక్కురు కూడా చేసి పెట్టాము. అలాగే ఈసారి మనం తోటకూరలో వేస్తాం. ఏ ఆకుకూరలోనైనా సరే ఇలా వేయండి, టేస్ట్ బాగుంటుంది, పిల్లలు ఇష్టపడి తింటారు. ఇలాగంతా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మనం ఉంచాలి. చూసారు కదా, ఇలాగ ఆకుకూరలు వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. బాగా ఇలాగా చూసారా, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా ఒక ప్లేట్లోకి చూడండి, ఎంత పొడి పొడిగా, చాలా బాగుంటుంది. ఈ ఎగ్ టేస్ట్ తోటి ఈ తోటకూర పోరట్ అంటారు. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకు పెట్టండి. పెద్దవాళ్ళు కూడా రోటీతోటి, రైస్ తోటి, రెండిటితో కూడా బాగానే ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల పిల్లలు ఎక్కువ ఆకుకూర తింటారు. తోటకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఏ విటమిన్ కూడా ఉంటుంది. ఇలాగంతా కూడా ఇలా వేసుకుందాం. చూసారు కదా, తోటకూర ఎగ్ పోరట్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ముందు వీడియోలు, తర్వాత వీడియోలు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.